హాయ్ అండి. వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వర్షాకాలంలో తరచుగా దగ్గు, జలుబు, జ్వరం అది వస్తూ ఉంటాయి కదా! అందుకు మనం ముందు జాగ్రత్తగా వారానికి ఒకసారి ఈ కషాయం చేసుకొని తాగామంటే కఫం అది పట్టకుండా ఉంటుంది. ఒక గ్లాస్ వాటర్‌కి కొన్ని తులసాకులు, కొద్దిగా జీలకర్ర, ధనియాలు, చిన్న అల్లం ముక్క వేసుకొని బాగా మరిగించుకొని పెద్దవాళ్ళమైతే టీ గ్లాస్‌లో సగం, చిన్న పిల్లలకైతే 2 టేబుల్ స్పూన్స్ వేసి తేనె కలిపి ఇచ్చామంటే వాళ్ళకి కఫం అది పట్టకుండా ఉంటుంది. ఎక్కువగా కూడా తాగకూడదు. మళ్ళీ వేడి చేసేస్తుంది. ఉదయాన్నే ఆ కషాయం తాగేసి ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకొని టిఫిన్ కింద గోధుమ రవ్వ ఉప్మా అయితే చేశాను. వేడిగా ఉన్నప్పుడు పంచదార జల్లుకొని తింటే భలే ఉంటుంది టేస్ట్. టిఫిన్ చేసేసిన తర్వాత ఫస్ట్ బట్టలు అయితే ఉతికేస్తున్నాను. ఎండ సరిగ్గా లేదు, మబ్బు మబ్బుగా ఉంది, గాలికైనా ఆరుతాయి కదా అని చెప్పేసి బట్టలు ఉతికేసి ఆరబెట్టేశాను. గాలి అంటే మామూలుగా వేయట్లేదు, క్లిప్పులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేదంటే బట్టలన్నీ కూడా కిందే ఉందును. ఈరోజు కర్రీ వచ్చేసి కోడిగుడ్లు వేసి బెండకాయ పులుసు పెట్టేసి రైస్ కుక్ చేసేసాను. ఇంకా గిన్నెలు తోమేస్తే నా పని అయిపోతుంది. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.